ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ మీడియాకు రిలీజ్ చేసిన ఒక వీడియోలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ మీరు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి చేసిన పాపాల వల్లే ఈ రోజు డ్యాంలలో నీరు కరువైందని, రైతులకు మద్దతు ధర ఇవ్వక ఒక సంచి మీద 5 కేజీలు కట్ చేసి ఒక లోడ్ మీద 11 క్వింటాళ్లు కట్ చేసి ఎన్నడూ నష్టపరిహారం ఇవ్వక రుణమాఫీ చేయక ఇప్పుడు రైతుల పేరుతో ముసలి కన్నీరు కారుస్తూ ధర్నాల పేరిట డ్రామాలు చేస్తున్నారని, మీరు చేసే ధర్నాల టెంట్ కింద ఒక ఏసీ తక్కువైంది అనిపిస్తుందని, ప్రజలు ఇంతవరకు మిమ్మల్ని నమ్మి మోసపోయారు, కానీ ఇప్పుడు మీ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్మలేరు కూడా అని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ పేర్కొన్నారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ గారు రైతుల మీద ధర్నా చేస్తున్నారు. నిజానికి చూస్తే ఒక తమాషా, ఒక జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే టెంట్లు వేసుకొని నీడలో కూర్చుండి ఓ ఏసీ పెట్టుకుంటే అయిపోతుండే. ఆయన ధర్నాన్ని తెలుసా? ఆయనకు ధర్నా 10 సంవత్సరాలు ఎండనక వాననక రైతుల గురించి పోరాడి ఇలా ఈ కష్టాలు తీసుకొచ్చింది ఎవరు? ఇలా కాళేశ్వరం కుంగింది ఎవరు? ఇక్కడ ఇలా నీళ్లు లేకపోవడానికి కారణం ఎవరు? ఇంకా ధర్నా చేయడానికి సిగ్గు లేదా? ధర్నా చేస్తారు. ఎట్లా ధర్నా చేస్తారు చెప్పండి? ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ నీళ్లు కరువుకి వచ్చింది, నీళ్ళ ఇబ్బంది అయిందంటే కేవలం మీ వల్ల అయింది. డ్యామ్ పొంగడం వల్ల నీళ్ళని కిందికి వదిలేసింది. ఇక చెప్పుకోలేక సిగ్గులేక ఇక చెప్పుకోలేక కుంభకోణం చేసింది. సరిపోక ఆ కుంభకోణాల్లో కూడిపోయిన ప్రభుత్వం చెప్పుకోలేక అంత సిగ్గులేక ధర్నా చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు ఏం ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారు ఆయన అర్థం కాదు. ఇలా అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అసలు అర్థం అవుతుందా అయితే లేదా నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం 9 సంవత్సరాలు గడివికిరా. 9 సంవత్సరాలు ఎప్పుడన్నా నష్ట పరిహారం ఇచ్చిర్రా? ఎప్పుడన్నా రైతులకు మద్దతు ధర ఇచ్చిర్రా? రైతులకు ఆదుకోవాలని ఎన్నో మాటలు రోడ్ల మీద కూర్చుంటే లేఖలు వచ్చినాయి. మొలకలు వస్తే 5 కిలోలు తరుగు, 4 కిలోలు తరుగు, 9 కిలోలు తరుగు, క్వింటల్కు ఒక లోడుకు 11 క్వింటల్ కట్ చేసిన దురదృష్టమైన ప్రభుత్వం మీది. రైతులకు దోసుకున్నది మీది. ఇక సిగ్గు ఇంతకన్నా సిగ్గు మనం ఉండాలి. ఇక మేము రైతుల మీద ఇక ధర్నా చేయడానికి ఇలా మంత్రికి మదాస్తుంది కదా. ఎట్లా అనిపిస్తుంది ఇలా కూర్చుంటే? నాకైతే చూసేది నిజంగా జాలి కలుగుతుంది కేటీఆర్ మీద వాస్తవాన్ని చూస్తే. ఇలా సిగ్గు లేదు ఇలా. ఎందుకంటే గాడి మోటార్ మీద అక్కడ తిరిగిండు, ప్లేన్లలో తిరిగిండు, గాలి మోటార్లలో తిరిగిండు. అప్పుడు తెలియదు కానీ అదే రైతులు ఎటుపోయారు. కేసుల మీద కేసులు పెడితే మంత్రియాత్తులు లోపడేది. కేసుల మీద కేసులు పెడితే అయ్యా దొరా ఇలా తెలిసిందా? ధర్నాలు ఏంటంటే ఇంకా టెంట్లు వేసుకుని ఇక దాని మీద రోడ్డు మీద కూర్చో. ధర్నా ఇలా చేయాలంటే రోడ్డు మీద కూర్చుండాలి. టెంటర్లో కూర్చుండాలి, రోడ్డు మీద కూర్చుండాలి. తెలుస్తుంది అప్పుడు ధర్నాలు ఏంది, జైలు ఏంది, మళ్ళీ కేసులు పెట్టుడు ఏంది అనేది. ఇంకా ముఖం పెట్టుకొని ఏం ముఖం పెట్టుకొని పెడుతుంది చేతులు అనే ధర్నా నాకు అర్థం కాదు. దీనికి కారణం ఎవరు? నేను టీఆర్ఎస్ ప్రభుత్వం, మీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నిజంగా చేంజ్ చేసింది మీరు. డ్యాములు కుంగిపోవడానికి కారణం మీరు. కుంభకోణాలు చేసింది మీరు. ఏ మాట మీద మీరు ప్రభుత్వానికి చెప్పడానికి ఈ ధర్నా చేస్తున్నారు? రైతులకు అర్థమైతలేదా నీళ్ళెందుకు లేవని? రైతులు గమనిస్తలేరా? కాబట్టి రైతులకందరికీ సమయం పాటించండి. ఖచ్చితంగా మనం కూడా మంచి టైం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి అందు గురించి ఏంటంటే 9 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలనలో మీరు చూసిర్రు. ఈ 10 సంవత్సరాలు కూడా మీరు చూస్తారు. ఇంకా 10 సంవత్సరాలు కూడా చూస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా. కాబట్టి దయచేసి సమయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం అవుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకందరికీ కూడా మేము చెప్పేది, రాజన్న స్థితిలో చెప్పే రైతులకందరికీ కూడా చెప్పేది, మద్దతు ధర కూడా ఇస్తాం, మీ ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. ఖచ్చితంగా ఏ ఆపద ఉన్నా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నారు. జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.